హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే ఇక సండే కాబట్టి నేను నా కొరకు మాత్రమే చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడైతే కొంచెం క్వాంటిటీ చాలా తక్కువ అనమాట. నేను ఎప్పుడు చేసేదానికంటే చాలా అంటే చాలా తక్కువ. ఆ తక్కువ చికెన్ తోటే నేను కర్రీ చేసుకుంటున్నాను అనమాట. ఇక చూడండి, ఇక్కడైతే నేను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను, కొంచెం జీలకర్ర మెంతులు వేసుకున్నాను, ఆనియన్స్ అయితే వేసుకున్నాను అనమాట. ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నాను. చూడండి, ఇక నాకు ఒకదానికే కాబట్టి ఇందులో గ్రేవీ కావాలి, పులుసు కావాలి, ఇదంతా ఏమి లేదు. చిన్న ఫ్రై లాగా చేసుకుందామని చెప్పేసి నేనైతే ఫస్ట్ చికెన్ని కడిగి మంచిగా మ్యారినేషన్ చేసుకున్నాను. అన్నీ వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసానో తెలుసు కదండి. మామూలుగా అందరూ వేసుకునే ఇంగ్రీడియంట్స్ వేసుకొని పక్కన పెట్టేశాను. తర్వాత ఆ చికెన్ పీసెస్ అయితే నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చూడండి, నేనైతే ఒక 6-7 పీసెస్ అంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చికెన్ పీసెస్ అటు ఇటుగా కలిపేసుకుందాము. చూడండి, ఇదైతే నానుకు అనమాట. ర్యామ్స్ బర్త్డే పార్టీకి వెళ్ళిండు, అందుకే మేమైతే మా కొరకు వండుకుంటున్నాం అనమాట. చూడండి, ఇక్కడైతే నేను చికెన్ వేసిన తర్వాత మంచిగా కలిపాను. తర్వాత ఇక మూత పెట్టేసుకుందాం అండి. మూత పెట్టేసుకొని 5 నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకైతే ఈ విధంగా ఉడుకుతుంది కదా. చూడండి, ఆల్మోస్ట్ ఉడికినట్లే. కాకపోతే ఇంకొక 2-3 నిమిషాలు అట్లా ఉంచాలి అన్నమాట. మంచిగా ఉంటుందండి ఫ్రై చేసుకుంటే. నేను అంటే ఇక ఒక్కదాన్నే తినడం కాబట్టి గ్రేవీ పులుసు అలాంటివి అయితే నేను ఏమనుకోవట్లేదు అనమాట. ఓకే, కొంచెమే అల్లం ఉంటే వేసాను. ఏంటంటే ఇది సరిపోదని చెప్పేసి మళ్ళీ కొంచెం అల్లం ముక్క, కొంచెం ఎల్లిపాయలు దంచుకొని ఇందులో వేసాను అనమాట. చాలా బాగుంటుందండి లాస్ట్లో వేసుకుంటే. సరే, కొంచెం వాటర్ పోసి ఇక కంప్లీట్గా ఉడికిందాక ఉంచుదాము. చూడండి, ఈ పీసెస్ మంచిగా బోన్స్ అంతే. ఇంకా 2 పీసెస్ ఏమో నాను కొరకు వేసాను అనమాట. రిమైనింగ్ చికెన్ దాచిపెట్టానండి. అందులో కూడా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేశాను. అది రేపు మార్నింగ్ వండుదామని చెప్పేసి ఇంకా మాకు ఒకదానికి ఎందుకని అట్లా మొత్తం తీసి పక్కన పెట్టేశాను అనమాట. 1/2 kg చికెన్ అండి. అందులో ఇక పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్ట్, మసాలా అన్నీ వేసి గిన్నెలో పెట్టి పక్కన పెట్టాను. అది రేపు మార్నింగ్ చేస్తాను అనమాట. ఓకే, కర్రీ అయితే ఉడుకుతుంది. ఇక్కడైతే నేను బగారా రైస్ చేస్తున్నాను. నాకు ఒకదాని కొరకు అయినా సరే అండి, నేను వైట్ రైస్ చేసుకుందాం అనుకున్నాను. బట్ నాకు అనిపించింది అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నప్పుడు ఎందుకు వైట్ రైస్ చేసుకోవాలి, ఎప్పుడు వండుకొని తింటాం కదా అండి బగారా రైస్. అందుకని ఈసారి కూడా వండుదామని చెప్పేసి నేనైతే బగారా రైస్ అయితే చేస్తున్నాను. అందులో కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకేసుకున్నాను. ఇందులో అయితే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ వేసుకున్నాను. బగారా మిక్స్, ఇట్లా బగారా మిక్స్ అన్నీ ఉంటే చాలా బాగుంటుంది అండి. అంటే మిరియాలు, లవంగాలు, చెక్క, ఇలాచి ఇవన్నీ ఉండాలి అన్నమాట. ఇవన్నీ వేసుకుంటే అవి రెండు వేసుకుంటే బగారా రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి. అయితే మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. లాస్ట్లో బగారా ఆకులు అయితే గుర్తుకొచ్చి బగారా ఆకులు వేసాను అనమాట. ఇవి నేను వేరే సపరేట్గా ఫ్రిడ్జ్లో పెడతాను. అంటే సపరేట్గా ఒక పెద్ద ప్యాకెట్ వస్తుందండి, అది 35 రూపీస్ ఉంటుంది. అదైతే నేను స్టార్ బజార్లో తీసుకొచ్చుకొని పక్కన పెట్టేసుకున్నాను. బగారా మిక్స్ అంటే అది వేరే సపరేట్గా ఉంటుంది కాబట్టి నేను ఇది వేసినప్పుడు నాకు ఎక్కువ శాతం మర్చిపోతున్నాను అనమాట. బగారా రైస్లో ఖచ్చితంగా బగారా ఆకులు ఉంటేనే చూడడానికి అందంగా ఉంటుంది, తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. అందుకనే నేను మర్చిపోయి మళ్ళీ మధ్యలో వేసాను అనమాట. ఓకే, ఇంకా చూడండి, తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసాను. ఇంకా దీన్ని ఏమంటారండి, చికెన్ అనేది అసలు అది జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది అనమాట మాకైతే. అల్లు పెరగని పోరాటం. చూడండి, ఇంకా అంటే ఎప్పుడు తిన్న బోర్ కొట్టని ఫుడ్ అండి చికెన్తో తింటే. చికెన్ అనేది అసలు బోర్ కొట్టదు మాకైతే. నిన్ననే తీసుకొచ్చుకున్నాం, మళ్ళీ ఇవ్వాలి అనమాట. రేపు కూడా వండుతాను. రేపటి నుంచి వారం రోజులు చికెన్ కర్రీయే చేస్తూ ఉంటాను. చికెన్ తోటి వెరైటీ ఐటమ్స్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇక కొంచెం యూట్యూబ్లో మంచి వీడియోస్ పెట్టాలి కదా, నాన్ వెజ్ వీడియోలు పెట్టుకుంటే బాగుంటుందండి. అట్లా అని చెప్పేసి ఇక నేను అట్లా డిసైడ్ అయ్యాను. అట్లా ఒక 2-3 వారాలు నాన్ వెజ్ అట్లా అదొకటి చేస్తూ ఉండాలి వీడియోస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వాటర్ పోసాను. తర్వాత ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేసిన తర్వాత ఇందులో మసాలా వేస్తాను. మసాలా అనేది కంపల్సరీగా వేసుకోవాలి అండి.
మసాలా వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, నేను ఒక్కదానికే కాబట్టి నా ఒక్కదాని కొరకే చేసుకుంటున్నాను. నాను అయితే వైట్ రైస్ తింటాడండి మా అబ్బాయి, ఆయన కొరకైతే మార్నింగ్ రైసే ఉంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే ఇందులో మసాలా వేస్తున్నాను. ఇక ఒక్కసారి కలిపేసుకొని మంటను హైలో పెట్టేసుకుంటే మనకు 2 minutesలో మంచిగా బాయిల్ అవుతుంది. ఇది రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసుకుంటే పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్గా రైస్ అనేది మనకు ఉడికిపోతుంది అనమాట. పక్కనే చూడండి, ఇక్కడైతే చికెన్ ఆల్మోస్ట్ ఆల్ కొంచెం ఫ్రై అయిపోయినట్లే, అంటే ఇది ఫ్రై కాదు కానీ అట్లా చేశాను అండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొంచెం స్టీల్ గిన్నె కాబట్టి కొద్దిగా అడుగంటినట్టు అనిపించింది కానీ బాగుంది. ఆల్మోస్ట్ కుక్ అయినట్లే అండి. మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత రైస్ చూద్దామండి. వాటర్ అయితే మంచిగా కాగుతుంది కదా, రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడే మనము నానబెట్టుకున్న రైస్ని అయితే వేయాలి అండి. రైస్ కూడా వేసేసాను. ఈ రైస్ అయితే నార్మల్ రైసే అండి. నిన్న మొన్న బాస్మతి రైస్ చేశాను కానీ ఇప్పుడైతే ఇక నార్మల్ రైసే చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఒకసారి తింటే బాగుంటుందండి, రెగ్యులర్గా అది తింటే బాగుంటుంది కదా బాస్మతి రైస్. అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు ఎస్పెషల్లీ నా కొరకే కాబట్టి నార్మల్ రైస్తో చేసుకుంటాను. టేస్ట్ బాగుంటుందండి. ఓకే, రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది. నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, వేడి వేడి అన్నం అయితే మంచిగా ఆనియన్తో సర్వ్ చేస్తున్నాను అనమాట. ఆనియన్ ఉంటేనే బాగుంటుంది కదా అండి. చూడండి, నేనైతే ఇక రైస్ వేసుకున్నాను, కర్రీ కూడా వేసేసుకుంటాను ఫైనల్గా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, నా అన్నం కూర అయితే మంచిగా రెడీ అయిపోయింది. హ్యాపీగా తినేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.